ఆరుగాలం కష్టించి పండించిన పంట అమ్ముకోవటానికి రైతన్నలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసిపోయి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే 3 సార్లు వర్షానికి తడిసిపోయి తాము ఆరబెట్టలేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇది చాలా బీభత్సమైన ఎప్పుడు ఇవ్వలేము. ఈ రైతులను ఇంత అడ్జస్ట్ అంటే ఇక్కడ ఒడ్లు నాని మొలక ఎత్తాడు, చాలా రైతు సన్నకారులను ఇబ్బంది చేసాడు. వర్షం గవర్నమెంట్ చాలా లేట్ చేసి అందరినీ అడ్జేసి మొత్తం మొలకలు వచ్చినాయి. ఇక్కడ మొత్తం రైతులంతా ఏం ఆత్మహత్య చేసిన పరిస్థితి ఉంది. దీన్ని కఠినంగా చర్యేసుకొని ఒడ్లు దమ్ములు చేసి అది చేయాలని కోరుతున్నాం. మొత్తం ఏం చేస్తాం చెప్పు, పెద్ద పరిస్థితి. ఇప్పటికీ 4 సార్లు 4 తవరాలు పెట్టి 4 అంటే చెప్తే 20,000 30,000, ట్రాక్టర్ 10,000 5,000, కైకిలోలకు 5,000, ట్రాక్టర్ నింపితే 500, ట్రాక్టర్ కిరా 500 600 1000 రూపాయలు. ఏం చేస్తాం, యాడికెళ్ళి చేస్తాం చెప్పు. ఇవి అమ్మే పైసలు కూడా సరిపోతుంది. ఎంత పెద్ద పరిసరం అయిపోయి మాకు మొత్తం. రైతులు ఏం లాభం చెప్పు. తెచ్చి కోసి మేము నిన్న వస్తూనే ఉన్నాం, నిన్న పడిపోయాయి మొత్తం, మొన్న పడిపోయాయి. రోజు పడ్డా కొద్దిగా ఏం చేస్తాం చెప్పు. ఇక్కడ ఇంత పెద్ద బాధ, ఏం బాధల మనవాడ బంద్ కాదు. ఇవి సంచులేం పోవు, సంచులు నింపినాయి సన్న ఆయన ఉన్నాయి, తొడి ఉన్నాయి. 4 రోజులు సంచులు నింపెట్టి మొన్న వ్యాన్ వచ్చి కళ్ళంలో ఒట్లు చూడిపో ఎంత ఘోరం అయినాయో. నింపే సంచుల ఘోరం చూస్తే బతకదు కూడా మనం తాగాలి కూడా. ఏం బాధ, మొన్న వ్యాన్ వచ్చి నిన్న ఒకటి విరిగిపోయింది. రోజు ఇంత కూడా అర్థమవుతుంది.